గుంటూరు శంకరవిలాస ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ఏటీ అగ్రహారం జీరో లైన్ రోడ్ ని ఫాస్ట్ గా పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక 31 డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. తమ నియోజకవర్గంలో ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 31 డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు జ్యోతి, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 2 డివిజన్స్లో 25వ డివిజన్ మరియు 31వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,35 లక్షల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. అక్కడ ఆదర్శ్ నగరు, మహాత్మా గాంధీ నగరు, సాయి నగరు, అదేవిధంగా సుబ్బారెడ్డి నగరు అండ్ ఇప్పుడు 31వ డివిజన్లో ఇక్కడ కూడా డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ అన్నిటికీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానికంగా మనకి మా జ్యోతి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అక్కడ గాలం వెంకటేశ్వరరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లోకి ముందుంటూ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తా ఉంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా ఈరోజు అభివృద్ధితో ముందుకెళ్తా ఉంది, సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ స్థానికంగా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంచెం వైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవి కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. మరి మనకి ఏటీ అగ్రహారం జీరో లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, సగం రోడ్లు వేసేసుకున్నారు, ఇంకో సగం రోడ్డు పెండింగ్లో ఉంది. దాన్ని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్తూ చక్కటి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క డెవలప్మెంటే ధ్యేయంగా మా యొక్క పనితీరు కనపరుస్తూ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఇప్పుడు దృష్టి పెట్టి ఫాస్ట్గా ఈ వైడనింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే కొంతమంది స్థానికంగా కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. సో దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి దాన్ని వైడ్ చేసుకుంటాం. శంకర్ విలాస్ ఆర్ఓబి కారణంగా చాలా రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఈ రోడ్డు కూడా ఒకటి, కాబట్టి దాన్ని ఫాస్ట్ అప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ రోడ్డు వేయడానికి అవునండి, ఆ రోడ్డు వేయడానికే మధ్యలో ఒక 4-5 ఇళ్లతో ఒక సమస్య ఉంది. సో దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అది చాలా ఫాస్ట్గానే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాం. పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ లైను, 2వ లైను సీసీ ట్రైన్స్ 35 లక్షలతో గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది. ఈరోజు సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పాలన జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క యువత కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వాదిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నందుకు ఎమ్మెల్యే